రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన సినిమా స్పిరిట్. లెక్క ప్రకారం దసరాకు లేదంటే సెప్టెంబర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ అలా జరగట్లేదు. సీన్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేశాడు. ఇది నిజమేనా? కారణం ఏంటి? టేకేలు. ప్రభాస్ సలార్ తర్వాత మారుతి మూవీ పూర్తి చేసి ఆ వెంటనే సందీప్ రెడ్డి మేకింగ్ లో స్పిరిట్ మూవీ చేస్తాడన్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. యానిమల్ షూటింగ్ డిలే వల్ల ప్రభాస్ స్పిరిట్ పక్కకు పోయిందన్న మాట నిజం కాదని తేలింది. బన్నీ ప్రభాస్ ఇద్దరి కొత్త నిర్ణయాలే లెక్కలు మార్చేయట. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ ఎప్పుడో పూర్తయినా హిందీ పాటల్ని మిగతా భాషల్లో కూడా తెరకెక్కించాల్సి రావడంతో షూటింగ్ డిలే అవుతోంది. అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ ప్లానింగ్ పక్కకు పోవడానికి కారణం యానిమల్ షూటింగ్ డిలే కాదు, బన్నీ సడన్ గా సీన్ లోకి రావటమే. పుష్ప 2 షూటింగ్ తర్వాత త్రివిక్రమ్ లేదంటే బోయపాటి సేనుతో బన్నీ సినిమా అన్నారు. కానీ సందీప్ రెడ్డి వంగతోనే ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉండే. డిసెంబర్ లేదంటే సంక్రాంతికి ఇది జరిగేలా ఉండే. దీనికి త్రివిక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా పరోక్షంగా కారణమవుతున్నాడట. నిజానికి లియో తర్వాత ప్రభాస్తో మూవీ అనుకున్నాడు లోకేష్ కనకరాజ్. కానీ రజనీ రిక్వెస్ట్ వల్ల అటువైపు వెళ్లాల్సి వస్తోందట. దసరాకు అలా సూపర్ స్టార్తో మూవీ మొదలు కాబోతోందట. ఆ నిర్ణయమే ప్రభాస్ మూవీ ప్లానింగ్ మార్పుకు కారణమవుతోందట. ప్రభాస్తో మూవీ ప్లాన్ చేసిన లోకేష్ సడన్ గా రజనీతో సినిమాకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఇదే సమయంలో ప్రభాస్ కూడా మారుతి మూవీ పూర్తి చేశాక డిసెంబర్లో ఖాళీ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు లోకేష్ తో అనుకున్న మూవీ పక్కకు పోయింది. అదుంటుందని సందీప్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడట ప్రభాస్. ఫలితంగా సందీప్ ఆ గ్యాప్ లో బన్నీతో మూవీ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. లోకేష్ ప్రాజెక్టు వల్ల సందీప్ స్పిరిట్ ని ప్రభాస్ హోల్డ్ లో పెట్టడంతో సందీప్ ఆ గ్యాప్ లో బన్నీతో సినిమా తీస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ లోకేష్ సడన్ గా రజనీ వైపు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో సడన్ గా ప్రశాంత్ నీల్ కి సై అన్నాడట ప్రభాస్. విచిత్రం ఏంటంటే ఇక్కడ ప్రభాస్ మూవీకి ప్రశాంత్ నీల్ సై అనడానికి కారణం కూడా తారక్ దేవర సినిమానేనని తెలుస్తోంది. దేవర మూవీ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా అన్నారు. కానీ దేవర 2వ భాగం ప్లానింగ్ జరుగుతోందట. సో మరో 1.5 ఏళ్ల వరకు ప్రశాంత్ నీల్ కి తారక్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేసుకుంటున్నాడట. అంటే సలార్ సీక్వెల్ డిసెంబర్లో మొదలవుతుందా? ఇవే డౌట్లు పెరిగాయి. ఇక కల్కి 2898 సీక్వెల్ కూడా గ్యాప్ ఇచ్చి తీయటం కాకుండా డిసెంబర్ నుంచే పార్ట్ 2 తీస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతగా ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోతున్నాయి.